రాష్ట్రానికి స్టేట్ గవర్నమెంట్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తీసుకున్నది. దానిలో భాగంగా కేసీఆర్ గారు ఇచ్చారు. పూర్తిగా ప్రజాస్వామ్యం ఇది ఏమాత్రం ఈ పూర్తిగా ప్రజాస్వామ్యం దానికి వ్యతిరేకంగా 80% కూడా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వలేదు. దానికి వ్యతిరేకంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించుకొని దీన్ని సవరించాలి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానేసి ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలో, ప్రజలు ఏ విధంగా మంచిగా ఉండాలో చూసుకొని ప్రభుత్వం ఆ డైరెక్షన్లో పనిచేస్తే మంచిగా ఉంటుంది జనానికి కానీ అందరికీ. కాబట్టి ప్రభుత్వం ఈ వైఖరి మార్చుకొని మళ్ళీ ఇట్లాంటి నోటీసులు ఇవ్వకుండా చూస్తారు. కొంచెం ముందుకు రండి మదన, కొంచెం ముందుకు రండి. డౌన్లో ఉన్నారు, హైట్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 25 నెలలు అవుతున్నా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక రూపంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మీద బురద వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల పాటు తెలంగాణని అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వటము అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేసీఆర్ గారి నాయకత్వంలో. కేసీఆర్ గారు చేసినటువంటి వీరోచితమైన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం అనేది జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు అందించినటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమం వల్లే ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 25 నెలల కాలంలో కాళేశ్వరం పేరుతోని, కమిషన్ల పేరుతోని కొంతకాలం టైం వెళ్ళబుచ్చారు. అలాగే ఫార్ములా ఈ రేస్ కార్యక్రమంతో కొంతకాలం టైం వెళ్ళబుచ్చారు. ఈరోజు సిట్టు పేరుతోని పరిపాలనని గాలికి వదిలేసి ప్రతిపక్షం మీద బురద జల్లుతూ వారిచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల నుంచి దూరం అవుతున్న క్రమంలో వారి ఫేస్ కాపాడుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినంత మాత్రాన రేవంత్ రెడ్డి మీద వస్తున్న వ్యతిరేకత అనేది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. మీరు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలు ప్రజలకు అందే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీ ఉడతూపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. కేసీఆర్ ఒక మహాశక్తి, ఆయన వ్యక్తి కాదు. కేసీఆర్ అనే వ్యక్తి ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ కేసీఆర్. కాబట్టి తెలంగాణ జాతిపితని మీరేమీ చేయలేవరు. కేసీఆర్ యొక్క పరపతిని, కేసీఆర్ యొక్క క్యారెక్టర్ని మసకబార్చాలనే ప్రయత్నాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న గుంపు మేస్త్రి ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉంది. నీలాంటి చిల్లర వేశాడు, నీలాంటి పిట్టల దొరల వల్ల కేసీఆర్ని ఇంచు కూడా మీరు కదిలించలేవరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డల యొక్క ఆశీర్వాదంతో మళ్ళా ప్రభుత్వంలోకి వస్తుంది. కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈరోజు ఎవరైతే తోక జాడిస్తున్నారో మీ అందరి తోకలు కట్టు కావడం గ్యారంటీ అని సందర్భంగా తెలియజేస్తా ఉంటారు.